ఓకే, తెలంగాణలో గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణను స్వాగతించింది, అమలు చేద్దామని ముందుకు వచ్చింది. కానీ ఇంకా జరగనీయమని చెప్పి మాట్లాడేటోళ్ళు చూస్తున్నాం కదా, అదే పార్టీలో రోడ్ ఎక్కేటోళ్ళని చూస్తున్నాం కదా. దానివల్ల జాప్యం జరిగితే నష్టపోయేది మేము కదా. అందువల్ల వర్గీకరణ కోసం మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు, కానీ ఆ పరిస్థితులు కల్పించేది అడ్డంకులు కల్పిస్తున్న వాళ్ళే ఆ పరిస్థితులు కల్పిస్తున్నారు. కాబట్టి మాదిగ జాతి రోడ్ ఎక్కే పరిస్థితులు వచ్చినాయి. ఈ చివరి ఘట్టంలో మా డప్పులు మా పాటలతో ఈ సమాజం ముందు మా ఆకాంక్షను మరొకసారి తెలియజెప్పబోతున్నాం. అన్న, ఉద్యమం సమయం వేరు. ఉద్యమం సమయంలో అందరూ కూడా ఒక ఆందోళన పరిస్థితి, ఒక గలంగా ఒక 10-20 మంది సమూహంతో ఉండే. కానీ ఇవాళ మందకృష్ణ మాదిగ ఒక్క భారీ పిలిపిస్తే లక్షలాది మంది సమీకరణ ఎట్లా సాధ్యమైందే మీకు? ఓకే, అంటే మాదిగ ప్రజల్లో, మాదిగేతర దళిత వర్గాల ప్రజల్లో, అంటే మాలయేతర దళిత వర్గాల ప్రజల్లో వర్గీకరణ సాధించుకోవాలని పట్టుదల ఉన్నది, ఆకాంక్ష బలమైంది. అది సాధించుకుంటే తప్ప ఈ వర్గాలకు చదువుకునే అవకాశాలు, ఉద్యోగాలు న్యాయబద్ధంగా రావు అనే విషయం మాదిగల్లో ఉండబడే, ఉపకులాల్లో, అన్ని కులాల్లో ఉండబడే, దళిత కులాల్లో ఉండబడే ప్రతి ఒక్కరి అభిప్రాయం ఉన్నది. అభిప్రాయం గుండె నిండా వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. కాబట్టి వర్గీకరణ సాధన కోసం ఏ ప్రయత్నం జరిగినా, ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా రాజకీయాలు, పార్టీలు, సంఘాలన్నిటిని పక్కకు పెట్టి, వాళ్ళ దృక్పథాలను పట్టుకు పెట్టి ఈ లక్ష్యం చేరడం కోసం జరిగే అన్ని ప్రయత్నంలో మాదిగలు, మొత్తం మాలయేతర దళిత సమాజం ఒక సైడ్గా నిలబడి స్పందిస్తూ వస్తున్నది. అది వాళ్ళ ఆకాంక్ష. కాబట్టి ఈ సమయంలో ఒక్కసారి అమరులను తలుచుకుందాం. ఎట్లుండే పరిస్థితి? అమరులైన వాళ్ళు ఏ ఘటనల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి? నాకైతే నేను కవర్ చేసిన ఒక ఘటన అసెంబ్లీ ముట్టడి భారతక్క గురించి మాత్రం నాకు యాదుకుంది. ఓకే, ఇప్పుడు మాదిగ ఉద్యమంలో అమరుల త్యాగాలు ఎప్పుడు మాకు గుర్తుకొస్తుంటాయి. చాలా కీలకమైన సమయంలో జరుగుతున్న ఉద్యమాల్లో వాళ్ళు స్పందిస్తున్న కాలంలో వాళ్ళ త్యాగాలు జరిగినాయి. 1998లో మేము మొదటి ఆమర దీక్ష చేస్తున్నప్పుడు చాలా రోజుల పాటు దీక్ష జరిగేటప్పటికి మేము కోమాలకు వెళ్తామనే ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతున్న సమయంలో అక్కడ కొంతమంది పిల్లలు ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. అందులో తెల్లబండ్ల రవి అనే ఒక తమ్ముడు, యువ నాయకుడు చనిపోయాడు. ఆయన చనిపోతున్నప్పుడు మా కార్యకర్తలు పోయి, మా నాయకులు పోయి, నువ్వు ఎలా ఉన్నావంటే, నేను చనిపోయినా పర్లేదు, అన్నను బతికించండి అని అన్నాడు. ఆ తర్వాత 6-7 గంటల్లోనే ఆ పిల్లోడు, ఆ రవి చనిపోయాడు. అది వాళ్ళ త్యాగం. రెండోది, వర్గీకరణ చేస్తామని చెప్పి ఆనాడు కొంత కాంగ్రెస్ వర్గీకరణ చేయకుండా నిర్లక్ష్యం చేసిన సమయంలో మా పిల్లలు గాంధీ భవన్ ఘటనకు పాల్పడ్డారు. ఆ రోజు అక్కడ ఉండబడే సిబ్బందితోటి జరిగిన గొడవల్లో సిబ్బంది కాలు జారి, మా ఎంఆర్పిఎస్ యువకుల కాలు జారి అక్కడ కింద పడి మంటల్లో వాళ్ళు కూడా కాలి చనిపోయారు. చనిపోయే ముందు వాళ్ళని నేను కలిసినప్పుడు వాళ్ళని చూసి నేను బాధతో ఏడుస్తున్నప్పుడు, అన్న నువ్వు ఏడవద్దు, మేము చనిపోతామనే విషయం తెలుసు, మా పరిస్థితులు అట్లనే ఉన్నాయి, మేము చనిపోతామని బాధ లేదు, మేము చనిపోతాం, కానీ ఈ ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఆపకుండా ముందుకు నడపండి, మన జాతి ఆకాంక్షను సాధించండి, నిలబెట్టండి. మీరు సాధించే విజయం చూడకపోయినా మేము ఎక్కడున్నా మా ఆత్మ శాంతిస్తుంది, కాబట్టి మీరు మాత్రం సాధించండి అని అన్న జరిగింది. అట్లాంటి త్యాగాలు మీరు అన్నట్టుగా భారతి మాదిగ ఒకవైపు కలెక్టరేట్ ముట్టడి జరుగుతున్న సమయంలో జై మాదిగ అని నినాదాలు ఇస్తూనే, వర్గీకరణ సాధిత నినాదాలు ఇస్తూనే పోలీసుల తోపులాట కింద పడి చనిపోయింది. వాళ్ళ మరణాలు నిజంగా చెప్పాలంటే మా ఉద్యమాన్ని ఎక్కడ పక్కదారి పట్టించకుండా వాళ్ళ త్యాగాలు మనల్ని మాకు టార్చ్ లాట్లాగా పనిచేసినాయి. వాళ్ళ టార్చ్ లైట్ మాకు మీరు ఎక్కడ పక్కదోలు కాదు అంతే. ఈ లక్ష్య సాధనలో కష్టాలు, నష్టాలు, నిర్బంధాలు, జైళ్ళు, శిక్షలు ఎన్నైనా జరగనియండి, కానీ లక్ష్యాన్ని మాత్రం వదలొద్దని చెప్పి వాళ్ళ త్యాగాలు మమ్మల్ని ముందుకు నడిపించినాయి. కాబట్టి అందుకనే మేము సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఈ విజయానికి మొదటి కారణం